హలో అండి. ఇవాళ పద్మావతి మీ అందరిని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళబోతుంది. ఇవాళ మాకు టీమ్ ఔటింగ్ అనమాట. అందుకే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే మా టీమ్ అందరి కోసం అని చెప్పి మాకు బస్ ఒకటి బుక్ చేశారు. అందరికన్నా ముందు నేనే వచ్చినట్లు అట్లా కూర్చున్నా అండి. ఇక పొద్దున్నే కాబట్టి చాలా అంటే చాలా నిద్ర స్టార్ట్ అయిందండి. ఇక ఏ మాత్రం నిద్ర రానివ్వకుండా మా వోళ్ళు ఒకదాని తర్వాత ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తూ చక్కగా అంతాక్షరి ఆడుకుంటూ ఇక మధ్యలో ఆకలేసి బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంతకీ మేమంతా ఎటువైపు వెళ్తున్నాం చెప్పలేదు కదండి. ది హిడెన్ క్యాసిల్ అని చెప్పి ఒక రిసార్ట్ అయితే ఉంది. ఇది మాతేపల్లి తెలంగాణ సైడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఫర్దర్ ఈ వీడియో అయితే చూసేయండి కంప్లీట్గా. అసలు ఇవాళ ఏం చేసాం, ఎలా స్పెండ్ చేసాం, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తానమాట. నాతో పాటు వచ్చేయండి. ఇలా రాగానే ఈ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఈ వ్యూ అయితే ఉందండి. సో ఎంట్రన్స్లో చక్కగా ఇలాంటి బొమ్మ అండ్ సీనరిక్గా చాలా బాగుందండి. ఇదిగోండి అచ్చం మనకి క్యాసిల్ ఎలా అయితే ఉంటుందో అట్లా కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. ఇక మనకైతే ఒక గైడ్ని ఎలకేట్ చేశారండి. ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి దారి. సో వెళ్ళే ముందు మనకంటూ ఈ ఎంట్రన్స్లో ఒక చిన్న ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో గైడ్ మనకి చెప్తున్నారు ఏది ఏం చేయాలి, ఏం చేస్తే ఏంటి ఫర్దర్ అని చెప్పి మనకి చెప్పబోతున్నారు. సో ఇది చేస్తేనే మనం లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో ఈ యాక్టివిటీ పేరు వచ్చేసి రింగ్ ద బెల్ అని చెప్పి యాక్టివిటీని కండక్ట్ చేస్తున్నారు. మేమైతే మా టీం నుంచి ఒక మెంబర్ని సెలెక్ట్ చేసి ఈ యాక్టివిటీకి అయితే పంపించాం. అక్కడ చూడండి మనకు ఒక బెల్ అంటూ కనిపిస్తుంది కదా, ఆ బెల్ని రింగ్ చేయాలి. మనం ఆ పర్సన్కి గైడ్ చేయాలి, ఎందుకంటే ఆయన బ్లైండ్ ఫోల్డ్స్లో ఉన్నారు, ఆయనకి ఏమీ కనిపించదు. సో అలా గైడ్ చేస్తుండే కొద్దీ ఆయన అలా వెళ్తూ ఆ బెల్ అయితే రింగ్ చేశారనమాట. సో ఇది రింగ్ చేస్తేనే ఆ గేట్ అంటూ మనకంటూ ఓపెన్ అయింది. ఇదిగోండి చూసేయండి కదా గేట్ ఎలా నిదానంగా ఓపెన్ అవుతుందో. ఈ పిక్చరైజేషన్ చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి లైవ్లో. అందరం ఈ గేట్ ఓపెన్ అవ్వడానికి ఒక స్లోగన్ అంటూ మనం అనుకొని చదవాలన్నమాట. సో అలా మేము మా కంపెనీ నేమ్ చెప్తూ అలా అరుస్తూ టీం అందరం చియర్ చేస్తూ గేట్ని అయితే మొత్తానికి ఓపెన్ చేయించామన్నమాట. చాలా బాగుంది ఈ వ్యూ. ఇట్లా నిజానికి లైవ్లో చూస్తే ఇంకా బాగుందండి. ఇంకా వీడియో అయితే చాలా ఉందండి, అందుకే పార్ట్ 2లోకి వచ్చేయండి. ఏం చేశానో డీటెయిల్గా ఇంకా చూద్దురు.